హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడున్నాను అనుకుంటున్నారా? కబ్బన్ పార్క్లో ఉన్నానన్నమాట. ఈ కబ్బన్ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చాలా చాలా బాగుంది ఈ కబ్బన్ పార్క్. ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట. ఇందాకే అవుట్ సైడ్ ఒక బిగ్ మ్యాప్ చూశాను. ఆ మ్యాప్ మీద అయితే మనకి ఎంట్రన్స్లోనే ఉంది ఆ మ్యాప్. ఆ మీద అయితే హైకోర్ట్ ఎక్కడుంది, ఆ పక్కనే ఒక బార్ కౌన్సిల్ లాగా ఉందన్నమాట. అదే లాయర్స్ ఉండే బార్ కౌన్సిల్. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఒక క్వీన్స్ రోడ్ ఉందన్నమాట. ఆ క్వీన్స్ రోడ్ చుట్టూరు నడుచుకుంటూ వచ్చేస్తే లోపలికి మనం కబ్బం పార్క్లోకి వచ్చేయచ్చు. లోపల కబ్బం పార్క్లో అయితే ఫుల్ గ్రీనరీ, పిల్లలు ఆడుకోవచ్చు, చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక హైకోర్ట్ ఉంది, ఏమో బార్ కౌన్సిల్ ఉందన్నమాట. అదే బార్ కౌన్సిల్ నుంచి మెల్లిగా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ క్వీన్స్ ఒక స్ట్రీట్లా ఉంటుందన్నమాట, క్వీన్స్ స్ట్రీట్. ఇదే క్వీన్ స్ట్రీట్ నుంచి సీదా నడుచుకుంటూ అలా కిందకు వచ్చేసామంటే ఇక్కడ ఎంట్రన్స్ ఒకటి వస్తుంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోతే పార్క్ అనమాట. ఇది ఫుల్ గ్రీనరీ ఉంటుంది. అక్కడ వచ్చేటప్పటికేమో మనకి లైబ్రరీ ఉందన్నమాట. ఇది అసలు ఈ కబ్బన్ పార్క్ అంటే ఏంటంటే చామరాజేంద్ర పార్క్ అంట. వ్యూ చూశారు కదా ఎంత బాగుందో. మీరు ఏ వ్యూ అనుకుంటున్నారో ఏంటో, నేను చెప్తుంది ఈ గ్రీనరీ అనమాట. చూసారా, గ్రీనరీ ఫుల్ ఉంది కదా, మస్తు ఉంది అసలు. అది లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. హే, ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక మదరు వాళ్ళ సన్ ఉన్నారనమాట. నేను ఇది జూమ్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ని జూమ్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే మదర్తో వద్దాం అనేది గ్రేట్ అసలు. యాక్చువల్లీ ఎవరైనా లవర్తో వస్తాడు, లేదా ఏదో వైఫ్ని తీసుకొస్తారు, చక్కగా వాళ్ళ మదర్ని తీసుకొచ్చాడు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకు. బుద్ధుడు చూసారా ఎలా పరిగెట్టేస్తుందో. రెడ్ కలర్ డ్రెస్ ఒకటి వేసుకొచ్చింది. మీకు కూడా తెలుసా, సాక్స్ కూడా రెడ్ కలర్ వేసింది. అసలు ఇక్కడైతే పిల్లలు అయితే భలే ఉన్నారు. ఇక్కడ ఇంకో బుద్ధది వచ్చింది. ఈ బుద్ధదానికి మళ్ళీ సెక్యూరిటీ ఒకటి డాగ్. ఎంత బాగుందో ఆ డాగ్. బాగుంది, భలే ఉంది అసలు వ్యూ అయితే మాత్రం. ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాం. మొత్తం ఫుల్ గ్రీనరీ ఉండి అందరూ ఆడుకుంటున్నారు లోపల. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం మొత్తం అంతా. ఏం మాటగా ఆ మాట అండి. ఇక్కడ ఈ బెంగళూరులో వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుందండి బాబు. అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. సింపుల్గా, లైక్ పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేసి ఏం వేసుకోరు వాళ్ళు. సింపుల్గా కొనుక్కుంటారు, నీట్గా వేసుకుంటారు. ఇక్కడ చూసారా ఎలా ఉన్నారో, మొత్తం చెట్ల కింద కూర్చుని ఒక కింద బ్లాంకెట్ వేసుకుని శుభ్రంగా పడుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ బాగుంది వ్యూ అయితే. లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. బా ఎంత బాగుందో వ్యూ అయితే. ఇక్కడ ఎవరో ఆడుతున్నారు, డిస్క్ త్రో ఆడుతున్నారు అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది. డిస్క్ త్రో ఆడుతున్నారు. అమ్మా ఇక్కడ ఒక పిల్ల ఉంది, ఓ తెగ పరిగెట్టేస్తుంది. ఇందాక దూరం నేను చూస్తున్నాను, ఓ పరిగెట్టేస్తుంది. ఇక్కడ అబ్బాయిల కింద అదిగో చూసారా పరిగెట్టేస్తుంది, ఎలా పరిగెట్టేస్తుందో, భలే పరిగెట్టేస్తుంది. ఓ డిస్క్ త్రో తనే పట్టేసుకుంటుంది అన్ని. నాకైతే భలే అనిపించింది. ఇలా రావాలి మనం కూడా, ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఫ్రెండ్స్ అందరూ వచ్చి సరదాగా ఆడుకుంటూ ఉండాలి సండేస్ పూట. అప్పుడు మనసుకు మైండ్కి రిలాక్స్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. అబ్బా పట్టేసింది క్యాచ్. మళ్ళీ డిస్క్ త్రో విసిరేసింది చూసారా. ఈ రోజుల్లో అసలు నిజంగా అబ్బాయిల కన్నా అమ్మాయిలే బాగా ఆడుతున్నారండి బాబు. అన్ని విషయాలతో అమ్మాయిలే చాలా గ్రేట్ అండి నిజం చెప్పాలంటే. అందంలోనూ వాళ్ళే గ్రేటు, చదువులోనూ వాళ్ళే గ్రేటు. ఏ మాటకు ఆ మాట వస్తే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయి ఫుల్ మనకన్నా ఎక్కువగా వాళ్ళే సంపాదిస్తున్నారు. ఏ మాటగా మరి ఫుల్ గ్రేట్ అండి బాబు వాళ్ళు. సరే, ఇంకా నెక్స్ట్ వ్యూకి వెళ్దాం. అక్కడ చూసారా, ఇక్కడ కూడా అమ్మాయిలే. వీళ్ళు మన పోటీకి వచ్చేసినట్టు ఉన్నారు. అక్కడ ఏదో యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటున్నట్టున్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆగండి. పలకరించాను కానీ మాట్లాడలేదు పెద్దగా. సరే బాగోదులే, మనం వాళ్ళకి ప్రైవసీని మనం ఇబ్బంది పెట్టకూడదని వచ్చేసాను. ఇంకేం అడగలేదు, ఏం వీడియో ఏ యూట్యూబ్ ఛానల్ ఏం అడగలేదు. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ అని ఇంకా రెస్పెక్ట్ఫుల్గా వచ్చాను. ఇక్కడ ఇది ఎంత బాగుందో కదా. ఇక్కడ జనాలందరూ కూర్చుని ఉన్నారు, ప్రశాంతంగా కూర్చుని ఈ చెట్లని ఆస్వాదిస్తున్నారు. గాలి వేస్తుంది, సూపర్ వేస్తుంది. బా ఎంత బాగున్నాయి కదా ఈ చెట్లు, ఇవన్నీ ప్రశాంతంగా అనిపిస్తుంది. చల్లగా గాలి వేస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది.
ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో చూసేవాడిని ఇలాంటివన్నీ. చాలా చాలా బాగుంది. ఇక్కడ అందరూ రావాలి. ఇక్కడ ఎవరైనా సాటర్డే సండే ఎవరైనా ఈ పార్క్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక చూశారు కదా, ఒక స్ట్రీట్లో తీసుకొచ్చాను. అదొక స్ట్రీట్ నెంబర్ 1 అనమాట. ఇదేమో స్ట్రీట్ నెంబర్ 2. ఎంత క్లీన్గా ఉందో, మొత్తం తుడిచేస్తున్నారు. ఇన్ని చెట్లు ఉన్నా సరే చాలా క్లీన్గా ఉంది. ఎక్కడ మట్టి అనేది, ఎక్కడ ఆకులు అనేవి రోడ్ మీద లేవు. ఫుల్ క్లీన్గా ఉంది. అబ్బా, వ్యూ ఎంత బాగుందో కదండి. నిజంగా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది వ్యూ చూస్తుంటే. ఇంతకీ మన కబ్బన్ పార్క్లోనే ఉన్నా. మొత్తం ఇక్కడైతే మొత్తం సైక్లింగ్ అవన్నీ చేస్తున్నారు. నేను వచ్చేటప్పటికి యాక్చువల్లీ మార్నింగ్ 9 o'clock అయిపోయింది. మనం 6:30 ఆ టైంలో వస్తే మాత్రం ఫుల్ జాగింగ్ చేసి ఎంతమంది ఉంటారంటే అంతమంది ఉంటారు. అందరూ ఇంకా షార్ట్స్ వేసుకొచ్చి ఫుల్ పడిపోయింది. అక్కడ పాప చూసారా, పడిపోయింది, పైకి లేస్తుంది. కాలు కింద చక్రాలు పెట్టుకుని దుర్రు పరిగె మళ్ళీ పడిపోయింది, లేచింది. పాపం ఎవడు పట్టించుకోవట్లేదు అమ్మాయిని, అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. మొత్తం ఈ వ్యూ కూడా చాలా బాగుంది కదండి. ఇందాక చెప్తున్నాను కదా, అబ్బా ఈ బుడతలు చూడండి ఎలా పరిగెడుతున్నారు. ఇలాగేనండి, మార్నింగ్ 6:30 to 9:30 వరకు అయితే ఫుల్ జాగింగ్ చేస్తారు. నీకు అసలు ఎంతమంది జనాలు ఉంటారంటే అంతమంది జనాలు ఉన్నారు. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ రావాలండి, ఇలాంటి పార్క్స్కి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇదే ఇందాక చెప్పాను కదా లైబ్రరీ అని, లైబ్రరీ ఇదే అనమాట. సో వ్యూ చూద్దాం మొత్తం ఒకసారి. చాలా బాగుంది కదండి వ్యూ అయితే. లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూపిస్తాను, ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. చూశారు కదా, వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే లైబ్రరీ అనమాట. మనం లైబ్రరీకి లోపల ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఓపెన్ చేసి ఉందో లేదో తెలియదు నాకు. ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి చూడండి. ఫైనల్లీ వీఆర్ హియర్. లైబ్రరీకి వచ్చేసాం. ఇక్కడ ఆఫీస్ గ్యాంగ్ వచ్చారు. ఇక్కడ ఒక అబ్బాయి అయితే స్టాండప్ కమెడియన్ కింద, అంటే స్టాండప్ కామెడీస్ చేస్తారు కదా, అట్లా కూర్చొని కామెడీ చేస్తున్నారు. కానీ నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ వద్దులే, ఇలా ఆఫీస్ నుంచి వచ్చారు కదా, వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎందుకు అలా డిస్టర్బ్ చేద్దామని చెప్పి చేయలేదు, వదిలేశాను. సరేలేండి, వాళ్ళని ఇంకా మనం డిస్టర్బ్ చేయొద్దు. ముందుకు వెళ్ళిపోయి మిగతా వ్యూ కూడా చూసేద్దాం. వావ్, సూపర్ ఉంది కదండి వ్యూ. చూసారా, చాలా చాలా బాగుంది. 10 o'clock అయిపోయింది ఈ పాటికి, ఇంకా తక్కువ అయిపోయారు. చెప్పాలంటే చాలా చాలా బాగుంది వ్యూ. టికెట్ కూడా ఫ్రీయే, జస్ట్ 30 ఫ్రీగానే లోపలికి వచ్చేయచ్చు. పార్కింగ్ కూడా ఫ్రీనే ఉంది. మనం సింపుల్గా వచ్చేయచ్చు లోపలికి. నాకు తెలిసి ఇంత మంచి వ్యూ ఎక్కడ దొరకదు మీకు. రండి, ఇక్కడికి వచ్చి కబ్బన్ పార్క్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ అంతా కుక్క పిల్లలు, చిన్నపిల్లలు అసలు ఆడుకుందాం, వాళ్ళ ఆటలు పాటలు చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఇక్కడికి మీరు కంపల్సరీగా రావాల్సిన ప్లేసు. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఈ వీడియో బాగుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తూ ఉంటాను.